ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ విద్యా విధానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని తెలిపారు. ఈ రోజు ఆయన ఈ విద్యా విధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కొత్త విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని, ఇదే సమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందని మోదీ చెప్పారు. పిల్లల్లో ఆలోచన శక్తిని, సునిశ్చిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుందని చెప్పారు. నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. ఒకే దేశం, ఒకే విద్యా విధానం ఉండాలనేదే జాతీయ విద్యా విధానం లక్ష్యమని చెప్పారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకటించారు. దీనిపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందనలు వస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఓ సదస్సులో మాట్లాడుతూ సరికొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులు ప్రపంచ పౌరులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. పిల్లలకు మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతో ఉందని, పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలోనే త్వరగా నేర్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు. తాము ఎన్ఈపీ 2020 తీసుకురావడానికి ప్రధాన కారణం ఇదేనని వెల్లడించారు. కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో బోధన అవసరమని గుర్తించామని, అందుకే ఈ అంశానికి ఎన్ఈపీ 2020లో ప్రముఖ స్థానం కల్పించామని మోదీ చెప్పారు. వినూత్న జాతీయ విద్యా విధానం నూతన ప్రపంచంలోకి విద్యార్థులను నడిపిస్తుందని, అంతేకాకుండా 21వ శతాబ్దంలోకి కొత్త భారతవానికి పునాది వేస్తుందని ఆకాంక్షించారు. తాము తీసుకువచ్చిన ఈ భావి విద్యా విధానానికి ఎక్కడా నిరసనలు వ్యక్తం కాలేదని, దీనిపై ఆరోపణలు కూడా రాలేదని, ఇది ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. 4 ఏళ్ల పాటు సాగించిన మేధోమథనం తర్వాత ఎన్ఈపీ 2020కి తుది రూపకల్పన చేశామని వెల్లడించారు. साथियों, हर देश अपनी शिक्षा व्यवस्था को अपनी नेशनल वैल्यूज के साथ जोड़ते हुए अपने नेशनल गोल्स के अनुसार रिफॉर्म्स करते हुए आगे बढ़ता है। मकसद ये होता है कि देश का एजुकेशन सिस्टम अपनी वर्तमान और आने वाली पीढ़ियों को फ्यूचर रेडी रखे, फ्यूचर रेडी करें। भारत की नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति का आधार भी यही सोच है। राष्ट्रीय शिक्षा नीति 21वीं सदी के भारत की, नए भारत की फाउंडेशन तैयार करने वाली है। 21वीं सदी के भारत को हमारे युवाओं और हमारे युवाओं को जिस तरह की एजुकेशन की जरूरत है, जैसी स्किल्स चाहिए, राष्ट्रीय शिक्षा नीति पर इन बातों पर विशेष फोकस है। भारत को ताकतवर बनाने के लिए, विकास की नई ऊंचाई पर पहुंचाने के लिए भारत के नागरिकों को और सशक्त करने के लिए, उन्हें ज्यादा से ज्यादा अवसरों के उपयुक्त बनाने के लिए इस एजुकेशन पॉलिसी में खास जोर दिया गया है। जब भारत का स्टूडेंट, चाहे वो नर्सरी में हो या फिर कॉलेज में साइंटिफिक तरीके से पढ़ेगा, तेजी से बदलते हुए समय और तेजी से बदलती जरूरतों के हिसाब से पढ़ेगा, तो वो नेशन बिल्डिंग में
कंस्ट्रक्टिव भूमिका निभा पाएगा। साथियों, बीते अनेक वर्षों से हमारे एजुकेशन सिस्टम में बड़े बदलाव नहीं हुए थे। परिणाम ये हुआ कि हमारे समाज में क्यूरोसिटी और इमेजिनेशन की वैल्यूज को प्रमोट करने के बजाय भेड़ चाल को ही प्रोत्साहन मिलने लगा था। कभी डॉक्टर बनने के लिए होड़ लगी, कभी इंजीनियर बनाने की होड़ लगी, कभी वकील बनाने की होड़ लगी। इंटरेस्ट, एबिलिटी और डिमांड की मैपिंग किए बिना होड़ लगाने की प्रवृत्ति से एजुकेशन को बाहर निकालना जरूरी था। हमारे स्टूडेंट्स में, हमारे युवाओं में क्रिटिकल थिंकिंग और इनोवेटिव थिंकिंग विकसित कैसे हो सकती है, जब तक हमारी शिक्षा में पैशन ना हो, फिलॉसॉफी ऑफ एजुकेशन ना हो, पर्पज ऑफ एजुकेशन ना हो,